అటు ఏపీ నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఇటు శ్రీకాకుళం, విజయనగరం, అలాగే పార్వతీపురం, అల్లూరి, ఏలూరు, అలాగే కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప, తిరుపతి జిల్లాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలైతే నమోదయ్యే అవకాశం ఉంది. ఇక పెరిగిన ఉష్ణోగ్రతలు, వేడి, ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. దీంతో 11 నుంచి 4 గంటల వరకు ఇంట్లో నుంచి బయటకు రావద్దని సూచిస్తోంది. ఇక పల్నాడు జిల్లా కొప్పునూరు, తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలైతే నమోదు కాగా చాలా చోట్ల 45 డిగ్రీలపైనే టెంపరేచర్స్ రికార్డ్ అవుతున్నాయి. ఇక రాయలసీమ, కోస్తాంధ్రాలో అత్యధిక ఉష్ణోగ్రతలైతే నమోదవుతున్నాయి. అయితే ఈ వేడి వాతావరణానికి కాలుష్యం, అలాగే వాతావరణ మార్పులే కారణమని అంటున్నారు వాతావరణ శాఖ నిపుణుడు. రైట్, ఇక ఏపీలో ఎండలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే అనంతపురంలో సిచ్యువేషన్ ఎలా ఉంది అని చెప్పి అందించడానికి మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, అక్కడ ఎండలకి సంబంధించి ఏ విధంగా ఉంది, అలాగే హెచ్చరికలు ఎలాంటివి జారీ చేశారు నిపుణులు కూడా, అలాగే అధికారులు, అయితే ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ డీటెయిల్స్ అన్నీ ఎలా ఉన్నాయి? మమత, మనం చూడొచ్చు, ఈరోజు మనం అనంతపురం నగరంలోని ప్రధాన రహదారి ఏదైతే ఉందో ఈ రహదారి మీదే ఉంటాము, ఈ ఫ్లైఓవర్ మీదే ఉంటాము. ఉదయం 9 గంటల ప్రాంతం నుంచినే పూర్తిగా వాహనాలు పలచబడిపోయిన పరిస్థితి, ప్రజలు బయటకు రాలేని పరిస్థితి ఉంది. ఒకవైపు ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థులు కూడా ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. కానీ ఈ ఎండల వేడిని తట్టుకోలేని పరిస్థితి. ఉదయం 6 నుంచి 7 గంటల నుంచినే ప్రచారాలకు కూడా వెళ్ళవలసి వస్తుంది. మరి సాయంత్రం 5 గంటల నుంచి కూడా జనాల ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి. కానీ ప్రచారాలుగా పరిస్థితి అట్లుంటే అసలు జనం పోయి ఇళ్లలో నుంచి బయటికి రాలేని పరిస్థితి ఉంది. ఒకవైపు బయటకు వస్తేనేమో విపరీతమైన ఈ ఎండల ఉక్కపోతతో కూడా అల్లాడిపోవాల్సి వస్తుంది. కానీ ఇళ్లలో ఉంటే మాత్రము విద్యుత్ సరఫరా సరిగా లేకపోవడం వల్ల ఇళ్లలో కూడా ఉండలేని పరిస్థితి అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితి. గత నెల రోజులుగా ఇదే పరిస్థితి ఉంటే మరోవైపు ఒక 3-4 రోజుల్లో కూడా ఈ వైశాఖ మాసం ప్రారంభం కాకపోతుంది 8వ తారీఖు నుంచి. మరి వైశాఖ మాసం అంటే వైశాఖం పొయ్యిశాఖం లాగా ఉంటుందంటారు. కానీ నెల రోజులుగా ఈ ఉక్కపోత, ఈ ఎండ వేడిమితో జనం అల్లాడిపోతున్నారు. దాదాపు చాలా గ్రామాల్లో కూడా తాగునీటి పరిస్థితి కూడా తీవ్ర స్థాయికి చేరి ఉంది. 2 గంటల తరబడి లైన్లో నిలబడి ఒక బిందె నీళ్ళు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. పూర్తిగా భూగర్భ జలాలు అడగంటిపోయినాయి. అనంతపురం జిల్లాలో మాత్రం రెండోది ఎండల కారణంగా పూర్తిగా చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే నెలకొన్నాయి. రెండోది ఇప్పటికే ఏదైతే వాతావరణ శాఖతో పాటు వైద్యులు కూడా చెప్తున్నారు, ఉదయం నుంచి ఏదైతే 9 గంటల లోపలే మీ పనులు పూర్తి చేసుకోవాలి, తర్వాత సాయంత్రం 5 గంటల తర్వాత కూడా మీ పనులు పూర్తి చేసుకోవాలని చెప్తున్నారు. రెండోది ఎండకు ఏదైతే ఉందో ఈ ఎండకు అవసరమైన రక్షణ చర్యలు కూడా తీసుకోవాలి. పూర్తిగా తల మీద టోపీలు వాడాలి, ఖచ్చితంగా గొడుగులు వాడాలి, ఖచ్చితంగా శీతల పానీయాలు ఎక్కువగా తీసుకోవాలి. రెండోది బయటకి రాకుండా ఇండ్లలో ఉండడానికి ప్రయత్నం చేయాలని చెప్తున్న పరిస్థితి. కానీ ఇదైతే నిప్పులు కొలిమిలాగా బగబగా మండే ఈ ఎండలతో అల్లాడిపోతున్న పరిస్థితిని అయితే చూస్తుంటే మాత్రం మరో నెల రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుంది. అంటే వాతావరణ శాఖ చెప్తున్నట్లు వర్షాలు కురుస్తాయని చెప్తున్నప్పటికీ వర్షాలు ఎక్కడికక్కడ కురిసే పరిస్థితి కనపడడం లేదు. దీనివల్ల కూడా అంటే ఇటు ఎండ వేడితో పాటు భూమి నుంచి వస్తున్న వేడితో కూడా జనం అల్లాడిపోతున్న పరిస్థితిని అయితే చాలా ఇబ్బందిగా పడుతున్నారు ప్రజలు. కానీ ఇబ్బందికర పరిస్థితుల్లో సొంత పనులు చేసుకోవాల్సి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా తప్పనిసరిగా కూడా బయటికి వెళ్ళాల్సి రక్షణ చర్యలు తీసుకొని బయటకు అయితే వస్తున్నారు. మమత, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.